అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. జూలై 9 తారీఖు బుధవారం రోజున గుండె దద్దరిల్లేటువంటి వార్త అనేది రాబోతుంది. మేషరాశి వారికి గుట్టు చప్పుడు కాకుండా వీడియోని అయితే చూడండి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఎలాంటి గుండె దద్దరిల్లేటువంటి వార్త అనేది రాబోతుంది, ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా వీడియోను చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అలాగే ఈ రాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ రాశికి మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని రకాలైనటువంటి షాకింగ్ న్యూస్లు అయితే మీరు వినే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీరికి వినూత్నంగా కూడా అంటే సరికొత్తగా ఏదైనా పనులు చేయడం అంటే చాలా ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే వీరు సరికొత్తగా చేయాలి అనుకున్నటువంటి పనులలో ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపుతూ ఉంటారు. అంతేకాదు వీరు ఏదైనా సరే కొత్తగా ప్రయత్నించాలి, మనం చేసేది చాలా కొత్తగా ఉండాలి అనుకునే రీతిలో ఉంటారు. అదే వీరికి మంచి వరంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు అలా ఏదైనా సరే సరికొత్తగా చేయాలి అని తపనతో వీరైతే ఏదైనా కొత్తగా చేస్తే ఖచ్చితంగా కూడా అది మంచి ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంది. వీరికి ఏ సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది. కష్టాల నుండి కూడా విముక్తి అనేది అంటే తొలగిపోతుంది. కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలే పెట్టుబడిగా కూడా ఉంటాయి. అంటే వీరికి ఇంకేది పెట్టుబడి పెట్టాలి అవసరం లేదు. వీరికున్న తెలివితేటలే పెట్టుబడిగా పనిచేస్తూ ఉంటాయి. చాలా మంచి తెలివితేటలతో ఉంటారు ఈ రాశివారు. అలాగే వీరు ఏదనుకున్నా సరే సాధించి తీరుతారు. వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. కుటుంబంలో కూడా ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జీవితంలోనే ఈ ఎన్నో రకాలైనటువంటి మంచి పనులను చేస్తూ ఉంటారు. ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉన్నా సరే వారికి వెంటనే వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ, ఆ సమస్యను తొలగించడానికి ప్రయత్నించడం కానీ చేస్తారు. ఇలా వీరు ఏదైనా సరే ఒక సమస్య ఎవరికైనా ఉంది అంటే వెంటనే ఆ సమస్యకు పరిష్కారం అయితే కూడా కనుగొంటారు. అంటే వీరు చాలా మంచి వ్యక్తులు. అందరినీ కూడా ఒకేలాగా చూస్తారు, ఒకే రకంగా చూస్తారు. అలానే ఎవరికి కష్టం వచ్చినా సరే వీరికే వచ్చినట్టు కూడా భావిస్తూ ఉంటారు. అందరూ మన వాళ్ళే అనుకునేటువంటి ఆలోచన ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్న వయసు నుంచి కూడా కష్టాలను ఎక్కువగా ఎదుర్కోవడం వల్ల వీరికి కుటుంబంలో కూడా గౌరవం కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే బాధ్యత కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే వీరు అతి చిన్న వయసు నుంచే కష్టాలను ఎదుర్కోవడం వల్ల వీరికి మంచి ఫలితం కూడా వస్తుంది. అంటే చిన్న వయసు నుంచే కూడా ఎదుర్కోవడం వల్ల కూడా వీరికి జీవితం పైన అవగాహన ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కూడా మీరు ఏది చేసినా కూడా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు డబ్బును కూడా వృధాగా అస్సలు కూడా ఖర్చు చేయరు. అవసరానికి కానీ అత్యవసరానికి మాత్రమే డబ్బును ఖర్చు చేస్తారు. అందరూ కాదు, కొంతమంది మేషరాశి జన్మించిన వ్యక్తులు మాత్రం డబ్బుని ఆచితూచి ఖర్చు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం పొరపాటున కూడా చేయరు. ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆచితూచి ఖర్చు చేయడంతో పాటు వీరికి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటన్నిటిని కూడా ధైర్య సాహసాలతో ఎదుర్కొంటూ ఉంటాయి. ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే వీరికి ఏదైనా సరే అనుకుంటే కనుక తప్పకుండా కూడా సాధించి తీరుతారు. అలానే వీరు ఏది అనుకున్నా సరే 100% కూడా సాధించి తీరుతారు. వీరు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే వాటన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి మనుషులని కూడా చెప్పుకోవచ్చు. మంచితనం వీరిలో అధికంగా ఉంటుంది. అలానే వీరికి మానవత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి చెడు అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే ఎవరి గురించైనా మంచి చెడులు ఉంటే వాటిని ఆలోచిస్తారు. కానీ
ఎవరి గురించి మనకేంటి, మనం బాగుంటే సరిపోతుంది, ఎవరు ఏమనుకుంటే మనకు అవసరం అని చెప్పేసి అనేటువంటి స్వభావం అయితే వీరిది కాదు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీరు ఎంత మంచిగా ఉన్నా సరే సమాజంలో వీరికి మంచి పేరు ఉండటం వలన అంటే ఎదుటి వ్యక్తులు చూసి ఓర్చుకోలేకపోవడం జరుగుతుంది. వీరికి సమాజంలో మంచి పేరు అనేది ఉంటుంది. దానిని చెడగొట్టుట కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వారు మీ చుట్టూరా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలానే మీరు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ ధైర్యంగా ఉంటారు. ధైర్యాన్ని మాత్రం ఎక్కడ కూడా కోల్పోరని కూడా చెప్పుకోవచ్చు. చాలా ధైర్యవంతులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు అయినా సరే ఎదుగుదల అనేది ఎక్కువగా ఉండాలనేటువంటి ఆలోచన అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే ఎదగాలి, ఖచ్చితంగా కూడా మనం అనుకున్నది సాధించాలి అనేటువంటి కసి తపన అనేది విధంగా ఉంటుంది. అది ఖచ్చితంగా వీరిని ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్లో ఉంచుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచారం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే వీరి యొక్క జాతక రీత్యా ఈ సమయం చాలా పవర్ఫుల్గా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారికి శత్రువులు ఎందుకు ఎక్కువ, అలానే చుట్టూ ప్రక్కలే ఉంటారు కానీ వారు కనిపించరు. వాళ్ళ లోపల కుతంత్రాలు ఉంటాయా ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి ఎందుకంటే కనుక వీరికి ఎక్కువగా మంచితనం ఉండటం వల్ల శత్రుత్వం ఎక్కువగా ఉంటారు. అంటే వీరు ఎదగకుండా ఉండాలి, ఎప్పుడు కూడా వీరు ఎదగకూడదని మొక్కిన మొక్కలే మాకంటే మంచిగా అసలు ఉండకూడదని చెప్పి చాలామంది కూడా వీరిపైన కూడా కక్షతో ఉంటారు. ఎప్పుడు మాకు అవకాశం వస్తుందా, మేము వీరిని జీవితంలోని ఎప్పుడు పెద్ద కూలిపోలేని దెబ్బ కొట్టాలని చూస్తుంటారు. అలాంటి వ్యక్తులు మీ చుట్టూరా ఉంటారు కనుక మీరు రహస్యంగా ఉండాలి. ఏదైనా సరే మీకు విలువైన విషయాలను కూడా, చాలా ముఖ్యమైన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అంటే అందరితో మీరు అసలు కూడా షేర్ చేసుకోకూడదు. అలా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక అంతే తప్ప మీకు అంటే మంచిగా ఉంటుంది. మీ జాతకరీత్యానైతే మీ నరదిష్టిగా అంతా కూడా ఎక్కువగా ఉండటం వలన సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు చాలా కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అయితే మీకు వస్తుంది. ఇక ప్రస్తుతం అయితే గోచారం కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కష్టపడితే ఖచ్చితంగా కూడా ఫలితం అనేది వస్తుంది. కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా ఈ రాశి వారికి ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి జాతకరీత్యా అయితే చాలా అనుకూలమైనటువంటి రోజు ఫలితం అయితే ఖచ్చితంగా ఇది గుడ్ టైం అని చెప్పుకోవాలి. ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికైతే ఇది వెళ్ళినప్పుడు మీరైతే ఏదో ఒకటైతే నెయ్యితో చేసిన స్వీట్ అయినా సరే ఖచ్చితంగా అయితే మీ యొక్క వెంటనైతే తీసుకెళ్ళండి. ఇలా చేయటం వల్ల మీకైతే వివాహ సంబంధాలను అయితే కుదిరే అవకాశం అయితే ఈ మేషరాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయంలో వివాహ సంబంధాలు అయితే ఖచ్చితంగా కూడా కుదురుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఈ యొక్క రాశి వారి వ్యక్తులకు చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఈ సమయంలో ఏ వృత్తిలో ఉన్న వారికైనా సరే అధిక లాభాలు అయితే పొందుకుంటారు. ఈ రాశివారు మీరు చేసే ప్రతి పని కూడా లాభాలు అయితే వస్తాయి. మీరు ఊహించిన విధానంగా డబ్బుకు చేతికైతే అందుతుంది. సమాజంలో మంచి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఈ మేషరాశి వారికి రాబోతోంది. జీవితంలో ఎన్నడూ చూడని ప్రయోజనాలు మీరు చూడబోతున్నారు. ఈ సమయంలో అయితే మీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సమయంలో దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు చాలా పుష్కలంగా అయితే ఉండబోతుంది. మేషరాశి వారికి ఎక్కువగా మీరు దైవాన్ని ఎక్కువగా ఈ రోజునైతే ఆరాధించండి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి ఒక వార్త కూడా వింటారు కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికి మంచి లాభాలు అయితే పొందుకోబోతున్నారు. కొత్త విషయాలు కూడా మీరు నేర్చుకుంటారు. ఇక ఈ రోజునైతే మీకు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. అన్యోన్యత అనేది పెరిగే అవకాశం అనేది ఉన్నాయి మేషరాశి వారికి.
ఇక మీకు నూతన వ్యక్తి పరిచయాలు కూడా కాబోతున్నారు. వారి వల్ల మీకు మంచి లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున చాలా అద్భుతంగా